శతాబ్దాలకు 2 శతాబ్దాలకు దశాబ్దాలకు అసెంబ్లీ కూర్చొని మనం కూర్చొని మన అసెంబ్లీ చూసిన తర్వాత అంతే అండి. బాలకృష్ణ గారి స్పీచ్ను అక్కడ జరిగిన చూసిన తర్వాత అసెంబ్లీకి అంతేనండి. అంతేనండి. దాని తర్వాత తీసుకుని నిర్ణయం చెప్పండి. అసెంబ్లీలో తాగి వచ్చి మాట్లాడితే ఇంక అసెంబ్లీలో మన్నాడిని చర్య తీసుకోవాలి కదా. ప్రభుత్వం నుంచి ఒక వివరణ వచ్చిందండి. అసెంబ్లీకి తమ రలమెంట్ ఎలాగవుతుంది అంటున్నాం కదా. నేను కౌన్సిల్లో లేదు కదా. ప్రతిపక్షం కానీ మేము ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ డిస్కషన్ జరుగుతుంది కదా. అది అంటలేదు, పరిస్థితులు అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నా అలాంటి ఆలోచనలు అలాంటి ప్రభుత్వం దగ్గర దూరంగా ఉండడం మంచిది. చెప్పింది ఏదో ప్రజలు చెప్పుకుంటే సరిపోతుంది. నేను అన్నానా రోజు జరుగుతుంది అది, రోజు జరుగుతుంది అది. నేను అన్నది రోజు జరుగుతుంది అది కదా. రోజు జరుగుతుంది. అది కాకపోతే మీ మనసాక్షికి ఇప్పుడు అందరూ నేను తప్పు మాట్లాడితే నన్ను చెప్పండి, చదువుకి సరిదిద్దుకోవడం చెప్పండి. మన కాసేపుకి ఎంత తప్పండి, ఎంత పాపం అండి, ఎంత బాధ అండి. దాన్ని ఏ ఒక్కరైనా ఏ క్వశ్చన్ సంబంధిస్తామండి. చదవాలని సంబంధిస్తే నిమిత్త మొత్తం నేను అది ప్రైవేటు బంగ్లా, ప్రైవేటు కోవిల టెంపుల్, నేనేం చేస్తాను? ఏంటి రాజకీయ వ్యక్తులు? నేను అందుకు నా తాలూకు బాధ. అది అందుకని ప్రచారంతో ఏముంది ఇంకా చెప్పండి. ఆయనే చెప్పాడు కదా, అసెంబ్లీకి వల్ల దానికి శాంటిటీ లేదు. అక్కడ వస్తే ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా బ్యాంకింగ్ని రాజ్యాంగం చేతితో తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడికంటే ప్రజలతోనే ప్రజల దగ్గర పోయి ప్రజల దగ్గర మాట్లాడుకుంటారు విషయాన్ని వారు చెప్పారు. చెప్పారు కదా. ఎవరు మీరంటున్నారా స్పీకర్ అంటున్నారా? ఏమని ఎవరు ఇవన్నీ సిల్లీ థింగ్స్ అండి. ఆయన చెప్పిన దానికి ఫెయిర్లీగా చెప్పండి. ఎవరన్నా అన్నాడు క్లారిటీ, బీ క్లారిటీ ఏమన్నా అని అన్నారా? మళ్ళీ ఆయన అడగండి. అది ఆశ్చర్యం.